తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. మెడికల్కి అంతగా ఎక్కువ రెస్పాన్స్ అయితే తెలంగాణలో ఎక్కువ ఉండదు. ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. కాకపోతే తెలంగాణలో గత 2-3 ఏళ్లలో సీట్లు బాగా పెరిగి సులభంగా సీటు తెచ్చుకోవడం ఏదైనా రాష్ట్రంలో ఉంది అంటే అది తెలంగాణ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఒక మనకి 1,15,000 సీట్లు ఉంటే లాస్ట్ ఇయర్ 2024లో దాదాపుగా 24 లక్షల మంది ఈ నీట్కి ఎగ్జామ్ రాశారు. అయితే అందులో మన అభ్యర్థులు అంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు 3% అయితే మన దగ్గర ఉన్న సీట్స్ దాదాపుగా అంటే ఆల్ ఇండియా పూల్లో చూస్తే మన దగ్గర సీట్లు 8% ఉన్నాయి. అంటే 3% అభ్యర్థులు అండ్ సీట్స్ మాత్రం 8%. సో మీకు అర్థమవుతుండొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని నంబర్స్ చూద్దాం. తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, సీట్లు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్లు ఎలా ఉన్నాయి, అది మన పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేద్దాము. ఆ తర్వాత చివరగా మన దగ్గర కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, 2024లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఆ కట్ ఆఫ్స్ చూస్తే అది కూడా ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో నీట్లో మీకు అర్థమవుతుంది. సో అందుకోసం మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు ఈ టోటల్ నాలెడ్జ్ అన్నది వస్తుంది. మొదటగా ఆల్ ఇండియా ఫిగర్స్ చూద్దాం. మెడికల్ MBBS సీట్స్ ఆల్ ఇండియా ఏ విధంగా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ 431, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 346, టోటలీ 777. అయితే ఇందులో గవర్నమెంట్ సీట్స్ 6460 అండ్ ప్రైవేట్ సీట్స్ 57 ఉంటే దాదాపుగా 1,17,000 సీట్లు ఉన్నాయి. ఇది లేటెస్ట్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవి. లేటెస్ట్గా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎన్ని సీట్లు ఉన్నాయని. ప్రతి సంవత్సరం కొంచెం మారుతూ ఉంటాయి, ఎందుకంటే కొన్ని కాలేజెస్ తెరపైకి వస్తాయి, ఎగ్జిస్టింగ్ కాలేజెస్కి సీట్లు పెరుగుతాయి, కొన్ని కాలేజెస్లో సీట్లు కూడా తగ్గుతాయి. సో అందుకోసం కొంచెం ఇయర్ ఆన్ ఇయర్ కొన్ని చేంజెస్ ఉంటాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి, 1,17,000 సీట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ వరకు వస్తే మన దగ్గర గవర్నమెంట్వి 35 కాలేజెస్ ఉన్నాయి. very important. In fact, Telangana is the first state to have one government medical college in every district in the state. Adi unique distinction అని చెప్పాలి. 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 4,000 చిల్లర సీట్స్ ఉన్నాయి. అదే ప్రైవేట్వి 22 ఉన్నాయి, 3,850 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత మైనారిటీవి 4,550 సీట్లు. సో మొత్తం అంతా కలుపుకుంటే 61 కాలేజెస్, 8,615 సీట్స్. ఇవే కావండి. వీటితో పాటు దెర్ ఆర్ సర్టన్ కాలేజెస్. తెలంగాణలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కానీ అవి ఆల్ ఇండియా నేచర్. అంటే వాళ్ళు లోకల్స్నే కాదు, వాళ్ళు ఎవరినైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ BB నగర్ ఉంది, 100 సీట్లు ఉన్నాయి, కానీ ఇది ఆల్ ఇండియా కాంపిటీషన్. అదేవిధంగా మల్లారెడ్డి విమెన్స్ కాలేజ్ అండ్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇవి 3 డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఈ సంవత్సరమే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అయ్యాయి. అందుకోసం వాళ్ళు మన లోకల్ గవర్నమెంట్ కోటాలోకి రారు. అండ్ వాళ్ళు ఏంటంటే నీట్లో క్వాలిఫై అయిన ఎవరికైనా వాళ్ళు సీట్లు ఇవ్వచ్చు క్యాపిటేషన్ ఫీజుతో. సో అవి 650 సీట్లు ఉన్నాయి. అవి కలుపుకుంటే మనకి ఓవరాల్ నంబర్ ఆఫ్ కాలేజెస్ చూసుకుంటే 65 కాలేజెస్ ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే ప్లస్ నంబర్ ఆఫ్ సీట్స్ 9,265 సీట్స్. జస్ట్ ఇమాజిన్. ఓకే, సో 9,265 సీట్లు మనకి తెలంగాణలో ఉన్నాయి. అండ్ వీటిలో మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే గవర్నమెంట్ సీట్స్ అంటే కన్వీనర్ కోటా ఆర్ కాంపిటెంట్ అథారిటీ అంటారు. కాంపిటెంట్ అథారిటీ కోటాలో మనకి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అంటే 5,500 సీట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది ఎక్కువ తక్కువ అనడానికి మనం ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్నది మనకి తెలుస్తుంది. సో లెటస్ కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో మనం ఇందాక చూసాం కదా, 61 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఆ 4 మెడికల్ కాలేజెస్ పక్కకు పెట్టండి. జస్ట్ లెట్ us కన్సిడర్
మనకి లోకల్స్కి సీట్లు ఎక్కడ వస్తాయో అవి చూసుకుంటే 61 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అందులో 35 గవర్నమెంట్. ఈ బ్రాకెట్లో ఉన్నవి 35 గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో అదే నంబరు 37 కాలేజెస్ మాత్రమే, 37 కాలేజెస్ ఓన్లీ. అందులో ఎన్ని ఉన్నాయి? గవర్నమెంట్ 19, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 35, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 19. తర్వాత సీట్లు ఏ రకంగా ఉన్నాయి? 8615 సీట్లు ఇక్కడ ఉంటే అందులో గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 4215. ఇక్కడ 6510 ప్రైవేట్ సీట్లు ఉంటే అందులో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 6510 టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే అందులో గవర్నమెంట్ సీట్స్ 3260. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్న సీట్స్ 3260. ఆ తర్వాత కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఎలా వస్తుంది అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అన్ని సీట్లు ఉంటాయి, ప్లస్ 50% ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అంటే నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్స్ అవి టోటలీ క్యాల్కులేట్ చేస్తే మనకి కౌన్సిలింగ్లో కాంపిటెంట్ అథారిటీ కానీ కన్వీనర్ కోటా, ఇంజనీరింగ్లో కన్వీనర్ కోటా అంటారు, అదే మెడికల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు. అందులో మనకి తెలంగాణలో 5500 సీట్లు ఉంటే ఆంధ్రాలో కేవలం 4271 సీట్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం చూసాం 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ 3-4 ఇయర్స్లో స్టార్ట్ అయినవి. వీటన్నిటికీ 50 నుంచి 100, 125, 150 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటన్నిటికీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 50 సీట్లు 100 సీట్లు పర్మిషన్ ఇస్తారు ఎన్ఎంసీ వాళ్ళు. ఆ తర్వాత మెల్లిగా అవి ఫెసిలిటీస్ అన్నీ యాడ్ అయిన తర్వాత మెల్లిగా ఇయర్ ఆన్ ఇయర్ కొన్ని సీట్లు పెరుగుతాయి. సో వీటిలో చాలా పొటెన్షియల్ ఉంది. ఇంకా సీట్లు రాబోయే కాలంలో సీట్లు పెరగడానికి చాలా పొటెన్షియల్ ఉంది. ఆంధ్రలో ఉన్నవన్నీ పాత కాలేజెస్ అవన్నీ సాచురేషన్కి ఉన్నాయి. సో ఇక్కడ సీట్లు పెరగడానికి అంత అవకాశం లేదు, కానీ ఇక్కడ మాత్రం సీట్లు పెరగడానికి చాలా అవకాశం అయితే ఉంది. సో ఇది దాదాపుగా మనకి 1000-1000 డిఫరెన్స్ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో మనకి కాంపిటెంట్ అథారిటీ సీట్లకి 1000 సీట్లు డిఫరెన్స్ ఉంది. సో దీనివల్ల కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది చాలా కీలకం. 2024 లాస్ట్ ఇయర్ అంటే 2024లో మనందరికీ తెలుసు నీట్ కొంచెం సులభంగా ఉండడం వల్ల కట్ ఆఫ్స్ పెరిగాయి. ఈ సంవత్సరం నీట్ ఆ విధంగా ఉండకపోవచ్చు, సో కట్ ఆఫ్స్ ఇంత ఎక్కువ ఉండకపోవచ్చు అని అనుకుందాం. బట్ కంపేర్ చేస్తే మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే తెలంగాణలో ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అన్నది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అంటే లాస్ట్ మార్క్ అనమాట. ఇది లాస్ట్ మార్క్ ఇన్ నీట్. మీ అందరికీ తెలుసు నీట్లో టోటల్ మార్క్స్ 720కి మీకు ఓపెన్ కేటగిరీలో 507 తెచ్చుకుంటే మీకు తెలంగాణలో ఏదో ఒక గవర్నమెంట్ సీట్ అయితే ఆర్ కాంపిటెంట్ అథారిటీ సీట్ అయితే మీకు దొరికేది. అది ఓపెన్ కేటగిరీలో. అదే ఇవన్నీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. అదే మీరు ఆంధ్రాతో కంపేర్ చేయండి. ఆంధ్రాలో మళ్ళీ 2 రీజియన్స్ ఉన్నాయి, ఒకటి వెంకటేశ్వర యూనివర్సిటీ, ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. సో ఎస్వియులో ఇదే కట్ ఆఫ్ 586, అదే ఆంధ్ర యూనివర్సిటీలో 602. అంటే చూడండి దాదాపుగా 100 మార్కుల డిఫరెన్స్ ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ సీటు కట్ ఆఫ్ 100 మార్కుల డిఫరెన్స్ ఉంది. ఎంత అడ్వాంటేజో చూడండి మన తెలంగాణ స్టూడెంట్స్కి. అదే బీసీఏలో 420 వర్సెస్ 564, బీసీబీలో 485 వర్సెస్ 554. అలాగే అన్నిటికీ ఎస్టీ చూస్తే 446 వర్సెస్ 461, ఎస్సీ చూస్తే 433 వర్సెస్ 511. సో this is the advantage as far as Telangana students are concerned. This is a huge advantage. And ఇప్పుడు మీరు చూడండి ఇది మన 507 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ తెలంగాణలో. అంటే మీరు ఒక బయాలజీలో అంటే బాటనీ అండ్ జువాలజీలో 360కి గాను ఒక 320 మార్కులు మీరు తెచ్చుకుంటే, ఒక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలుపుకొని 180 మార్కులు తెచ్చుకుంటే హ్యాపీగా మీకు ఒక సీట్ అయితే వచ్చేస్తుంది. 320 ఇక్కడ, 180 అక్కడ. సో చాలామంది ఇది తెలియక
ఆ ఫిజిక్స్ వెంట పడతారు, ఈ బయాలజీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇగ్నోర్ చేస్తారు. అంటే బయాలజీలో 360 అవుట్ ఆఫ్ 360 కూడా తెచ్చుకోవచ్చు, కానీ అది జాక్ పాట్ అనుకుందాము. కానీ 340 అవుట్ ఆఫ్ 360 అన్నది కొంచెం కష్టపడితే డెఫినెట్గా 340, 360 వస్తుంది. అదం పక్షంలో అట్లీస్ట్ 320 అవుట్ ఆఫ్ 360 తెచ్చుకుంటే మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఒక 180, అంటే 50%, కేవలం 50% ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తెచ్చుకున్నా కూడా మనకు గవర్నమెంట్ సీట్ వస్తుంది. అంతకన్నా ఏది ఎక్కువ ఉన్నా కూడా మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది 2024లో నీట్ ఈజీగా ఉన్నప్పుడు. అంత ఈజీగా ఉంటుంది అని నేను అనుకోను ఈ ఇయర్ నీట్. బట్ స్టిల్ 2024లోనే ఈ క్యాల్కులేషన్స్ ఉన్నాయి. సో ఇఫ్ యు సీ ఫర్ అ స్టూడెంట్ ఒక మంచిగా తెలంగాణలో ఒక 2 ఏళ్ళు కష్టపడి ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారము లైన్ బై లైన్ స్పెషలీ బయాలజీలో చదువుకుంటే హ్యాపీగా గవర్నమెంట్ సీట్ తెచ్చుకోవడం అన్నది చాలా సులభము. తర్వాత తెలంగాణ లోకల్ ఎవరు అంటే ఈ సంవత్సరం డిఫైన్ చేసిన క్రైటీరియా ప్రకారము ఎవరైతే 9th, 10th, 11th, 12th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదువుతారో, 10th క్లాస్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇక్కడ రాస్తారో వాళ్ళు లోకల్. సో ఈ 4 ఏళ్ళు మీరు ఇక్కడ చదివి ఈ ఎగ్జామ్స్ మీరు ఇక్కడ రాస్తే యు ఆర్ లోకల్ యాజ్ ఫార్ యాజ్ తెలంగాణ ఇస్ కన్సర్న్. వాళ్ళందరికీ ఇదొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్. సో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ 10th క్లాస్లో ఉన్నారో, పేరెంట్స్ ఎంపీసీయా బైపీసీయా అని ఆలోచిస్తున్న వాళ్ళు, స్టూడెంట్ డెఫినెట్గా బైపీసీలో ఇంట్రెస్ట్ ఉంది, డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఈ కారణాల వల్ల డెఫినెట్గా మీరు నీట్ వైపు అంటే బైపీసీ వైపు డెసిషన్ తీసుకుంటే మంచిది. చాలామంది పేరెంట్స్ ఏంటంటే మెడికల్ కెరియర్ ఒక 10 ఏళ్ళు పడుతుంది సెటిల్ అవ్వడానికి, అందుకోసం స్టూడెంట్కి బైపీసీలో ఇంట్రెస్ట్ ఉన్న వీళ్ళు ఫోర్స్ చేసి స్టూడెంట్ని ఎంపీసీలో జాయిన్ చేపిస్తున్నారు. స్టూడెంట్కి అంత ఇంట్రెస్ట్ ఉండడం లేకపోవడం వల్ల అంత బాగా రాణించరు. అయితే మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే బైపీసీలో మెడికల్ ఆప్షన్లో 10 ఏళ్ళు పట్టినా డాక్టర్స్కి రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఉండదు. సో వాళ్ళ కెరియర్ స్పాన్ అన్నది ఇంజనీర్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంజనీర్స్ 4 ఏళ్లలో ఇంజనీరింగ్ అయిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుండా జాబ్ రావచ్చు, కానీ కంపల్సరీగా 60 ఏళ్ళకైతే రిటైర్ అవుతారు. కానీ డాక్టర్స్కి అయితే అటువంటి రిటైర్మెంట్ ఏజ్ ఉండదు. సో కెరియర్ స్పాన్ అన్నది కొంచెం ఎక్కువే. సో 10 ఏళ్ళు పట్టినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. బట్ తెలంగాణలో మనకి ఇటువంటి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి తప్పకుండా స్టూడెంట్కి బైపీసీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అటువైపు మొగ్గు చూపి బైపీసీలోనే ఎంకరేజ్ చేయడం మంచిది. ఎందుకంటే మెడికల్ కెరియర్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చాయిస్. అండ్ ఈ వీడియో తర్వాత ఐ హోప్ సమ్ పేరెంట్స్ విల్ డిసైడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బైపీసీ.